హలో మై డియర్ ప్రకారం ఎలా ఉన్నారు అందరూ. డీనో వచ్చేసరికి ఇంకొక పవర్ ప్యాక్ రివ్యూ తీసుకొని మన మధ్యలో ఉంది ఒక లెజెండరీ స్వీడిష్ బ్రాండ్ హ్యూస్క్వర్నా. అండ్ మనందరికీ తెలుసు ఇంతకుముందు విట్ పిలన్ స్వాట్ పిలన్ అనే మోటార్ సైకిల్స్తో కేటీఎం షోరూమ్స్లో అమ్మబడేది ఈ బైక్స్ అనేది. కానీ అంత ఇంపాక్ట్ తీసుకురాలేకపోయింది. కానీ ఇప్పుడు మనకి ఏదైతే చాలామంది కోరుకున్నారో అన్న 401 హ్యూస్క్వర్నా ఎప్పుడు వస్తుందని చాలామంది అడిగారు. సో ఫైనలీ హ్యూస్క్వర్నా 401 లాంచ్ అయిపోయింది. సో ఈ లాంచ్లో ఏమేమి బైక్స్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, బైక్ గురించిన అన్ని డీటెయిల్స్ అనేది నేను షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డు ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. సో హ్యూస్క్వర్నా అనే బ్రాండ్ అనేది కేటీఎం ఓన్ చేయబడిన బ్రాండ్ అనమాట. సో దీనికి ఉన్న లెగసీ అంటే 120 years లెగసీ ఉన్న బ్రాండ్. అండ్ దీనికి ఉన్న రేసింగ్ హిస్టరీ చూసినట్టయితే 100 వరల్డ్ టైటిల్స్ వాళ్ళు గెలిచారు, విచ్ ఇన్క్లూడ్స్ 11 బాహా 1000 టైటిల్స్. అంటే ఎట్లయితే దకార్ ఇక్కడ మనకి చాలా ఫేమస్, బాహా 1000 వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రూవలింగ్ ఎండ్యూరెన్స్ రేసెస్లో ఒకటి అనమాట. సో దాంట్లో 11 కన్స్ట్రక్టర్ టైటిల్స్ గెలవడం అనేది యాక్చువల్లీ టాక్స్ అబౌట్ ద డామినెన్స్, అంటే ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ ఎలా ఉంటుంది అనేది. అలానే వాళ్ళు ఎండ్యూరో, మోటోక్రాస్, సూపర్ క్రాస్లో వాళ్ళు డామినేట్ చేస్తూ వస్తున్నారనమాట. అండ్ టోటల్ 100 ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలిచారంటే మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళ వెహికల్స్ని తయారు చేస్తారని. సో అటువంటి రేసింగ్ పెడిగ్రీ అనేది ఈ మోటార్ సైకిల్లో మనకి లభిస్తుందన్నమాట. సో దీంట్లో మనకి 401లో ఎటువంటి ఆప్షన్స్ అంటే ఎటువంటి ఇంజిన్ స్పెక్స్ ఫీచర్స్ ఆఫర్ చేశారు, అండ్ సేమ్ 390 నుంచి డిరైవ్ చేయబడిన ఇంజినా కాదా, అండ్ అక్కడి నుంచి ఎటువంటి ఎలిమెంట్స్ని బారో చేసుకున్నారు, వీళ్ళు వాళ్ళ సొంతమైన హ్యూస్క్వర్నా డిఎన్ఏని దీంట్లో ఎలా ఇన్స్టాల్ చేశారనేది మనం ఇప్పుడు చూద్దాం. డిజైన్ పరంగా చూసినట్లయితే ఈ మ్యాసివ్ రౌండ్ హెడ్ ల్యాంప్ విత్ రౌండ్ డిఆర్ఎల్ అనేది మొత్తం ఎల్ఈడి లైటింగ్ అనమాట. ఇది ఒక పర్ఫెక్ట్ రెట్రో రోడ్స్టర్ అండ్ ఒక ఫ్యూచరిస్టిక్ రెట్రో రోడ్స్టర్ డిజైన్ సిల్హౌట్ని మనకి హైలైట్ చేస్తుంది. అండ్ వాళ్ళ సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారని చెప్పొచ్చు. దాంట్లో లైట్ అనేది కొంచెం చిన్నగా వచ్చేది 250sలో, కానీ ఇది 401లో మనకి లైట్ మ్యాసివ్గా కనిపిస్తుంది, మంచి రోడ్ ప్రెజెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా ఎల్ఈడి బ్లింకర్స్ కూడా మనకి పాత మోడల్ లెక్కనే డిజైన్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ది, ఇది కేటీఎంతో పోల్చుకుంటే అది వేరే డిజైన్, ఇది వేరే డిజైన్ అండి. ఇది పర్ఫెక్ట్గా ఈ రెట్రో డిజైన్ని మ్యాచ్ చేసేటట్టు ఇక్కడ ఆఫర్ చేశారు, అది మంచి విషయం. ఇంకోటి ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ, అది పెయింట్ కానివ్వండి, ఈ మెటీరియల్ కానివ్వండి, బోల్ట్స్ కానివ్వండి, అంతా కూడా చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు బండి చూస్తే ఒక ఆర్ట్ ఫామ్ లెక్క కనిపిస్తుంది, ఒక శిల్పి చెక్కిన శిల్పం లెక్క కనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా చేయబడిన మెషిన్ అనమాట. అండ్ అందం దీనికి ఒక సినోనిమ్ అని చెప్పొచ్చు, అంత మోస్ట్ బ్యూటిఫుల్ మోటార్ సైకిల్స్లో ఒకటని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు చేసే బైక్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. సో ఫ్రంట్ మనము సస్పెన్షన్ చూసినట్లయితే మనకి 43mm USD ఫోర్క్స్ ఫ్రమ్ WP Apex సస్పెన్షన్ మనకి ఫ్లాగ్షిప్ ఏదైతే కేటీఎం ఉందో అది ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ సస్పెన్షన్ కవర్ కూడా ఆఫర్ చేశారు నీట్గా, సో ఎటువంటి డస్ట్ అక్యుములేట్ కాకుండా మనకి అది కాపాడుతుంది. 320mm డిస్క్, ఫ్రంట్ డిస్క్ అనేది ఆఫర్ చేశారు డ్యూయల్ ఛానల్ ABSతో పాటు. స్పోక్ వీల్స్ ఆఫర్ చేశారు. అంటే అన్న మళ్ళీ ఇది ట్యూబ్ టైరా ట్యూబ్లెస్ అంటే ట్యూబ్ టైరే తమ్ముడు, సో అదొక విషయం మనం భరించాలి. కానీ టైర్ చూసినట్టయితే మనకి పిరేలి స్కార్పియన్ టైర్, అంటే ఫ్లాగ్షిప్ క్వాలిటీ టైర్ మనకి ఈ ప్రైస్ రేంజ్లో లభించడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హ్యూస్క్వర్నా ఇండియా. ఎందుకంటే పిరేలి స్కార్పియన్ యూజువల్లీ మనకి GSలో కానీ టైగర్లో కానీ ఆ 1200 కేటగిరీ ఆ హై ఎండ్ బైక్స్లోనే మనకి లభిస్తుంది. కానీ వాళ్ళు ఇక్కడ క్వాలిటీని ఎంత హైలైట్ చేశారంటే పిరేలి స్కార్పియన్ టైర్స్ మనకి 2.92 lakhs ఈ యొక్క ఆఫరింగ్లో ఈ సెగ్మెంట్లో ఆఫర్ చేయడం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హ్యూస్క్వర్నా ఇండియా. సో ప్రొఫైల్ లుక్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఇమ్మీడియట్గా సెంటర్ స్టేజ్ తీసుకునేది ఈ సీమ్లెస్ ట్యాంక్ ప్రొఫైల్ అండి. అంటే వాళ్ళ డిజైన్ సిల్హౌట్ చాలా ప్రోగ్రెసివ్, డైనామిక్ అండ్ ఫన్ అని వాళ్ళు చెప్తున్నారు. సో
ప్యూర్ అనే డిజైన్ ఆ పదం అనేది వాడుతున్నారు. సో ప్యూర్ ప్రోగ్రెసివ్ డిజైన్ లాంగ్వేజ్ మనకి చాలా మోటార్ సైకిల్లో ఉన్న సోల్ని హైలైట్ చేస్తుంది. సో దీంట్లో ఆ నియో రెట్రో స్టైలింగ్, ఫ్యూచరిస్టిక్ రెట్రో స్టైలింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. కొంచెం వరకు మీకు సైబర్ పంక్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్గా, ఆ గేమ్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ కనిపించవచ్చు. కానీ వీళ్ళ స్టైలింగ్ అనేది ఎప్పటికీ స్టాండ్ అవుట్ అవుతుంది రెస్ట్ ఆఫ్ ద మోటార్ సైకిల్ ఇండస్ట్రీ నుంచి. సో ఇది 13.5 లీటర్ ట్యాంక్. ఇది ఒక ముఖ్యమైన ఇంక్లూజన్. ఎందుకంటే ఇంతకుముందు 9.5 లీటర్ ట్యాంకే వచ్చేది. అది చాలామంది కంప్లైంట్ చేసేవారు ట్యాంక్ కెపాసిటీ సరిపోదని. 13.5 లీటర్ ట్యాంక్ మనకి మైలేజ్ ఏమో క్లెయిమ్ చేసేది కంపెనీ వాళ్ళు 30 కిలోమీటర్లు పర్ లీటర్ అండి. సో ఈ 400cc బైక్కి 30 కిలోమీటర్ పర్ లీటర్ క్లెయిమ్ చేయడం చాలా చాలా గొప్ప విషయము అండ్ ప్రాక్టికలీ యూజబుల్ విషయం. మంచి ట్యాంక్ రేంజ్ అనేది మనకి లభిస్తుంది. ఈ మొత్తం సీమ్లెస్ డిజైన్ అనేది ఈడ వరకు వస్తుంది. ప్లస్ మనకి ఎక్స్పోజ్డ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అనేది వస్తుంది విత్ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్. మరి మీరు అనొచ్చు, అన్న మనకి ఏదైతే అల్యూమినియం సబ్ ఫ్రేమ్ 390 డ్యూక్లో వచ్చేదో అది ఇస్తున్నారా అంటే లేదు తమ్ముడు, ఇక్కడ ఇచ్చేది సబ్ ఫ్రేమ్ ట్యూబ్యులర్ సబ్ ఫ్రేమ్ అనమాట. మనకి అల్యూమినియం సబ్ ఫ్రేమ్ ఏం కాదు. కానీ రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏదైతే ఆఫ్సెట్ మోనోషాక్ ఉందో ఇది యాజ్ ఇట్ ఇస్ డ్యూక్ 390 నుంచి తీయబడింది. అండ్ ఇది ఆఫ్సెట్ మోనోషాక్ ఎందుకు ఆఫర్ చేశారంటే మనకి సీట్ హైట్ తగ్గించడానికి. ఇప్పుడు మనకి 820mm సీట్ హైట్, ఇంతకుముందు 842mm సీట్ హైట్ వచ్చేది. అది కూడా చాలామంది కంప్లైంట్ చేసేవారు, కొంచెం యావరేజ్ హైట్ 5'6", 5'5" ఉన్న వాళ్ళు, అన్న కాలు అందట్లేదు, మాకు చాలా హైట్ ఎక్కువ అయిపోయిందని. సో ఇప్పుడు 820 సీట్ హైట్లో మీకు ఈజీగా కాలు అందుతుంది అండ్ చాలా ఈజీగా మీరు బండిని మెనూవర్ చేయొచ్చు. ఇంకొక విషయం, ఎయిర్ బాక్స్, లార్జర్ ఎయిర్ బాక్స్ని హౌస్ చేయడానికి ఈ మోనోషాక్ని సెంటర్ నుంచి ఆఫ్సెట్ చేయబడింది. సో దానివల్ల మనకి ఎయిర్ ఇంటేక్ ఇంజిన్కి చాలా ఈజీగా, ఇంజిన్ విల్ బీ ఏబుల్ టు బ్రీద్ ఈజీ అండ్ అట్ హైయర్ ఆర్పిఎమ్స్ అనమాట అండ్ రెవ్ ఈజీలీ. సో ఇది ఒక విషయం మీరు గమనించాలి. ఇంకొక విషయం మనం చూసినట్లయితే మనకి స్వాట్ పిలన్ 250లో సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ వచ్చేది. సో ఇక్కడ 401లో మనకి ఇది అండర్బెల్లీ ఎగ్జాస్ట్ మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ దీనికి మెటల్ సరౌండ్స్ అనేది ఆఫర్ చేశారు. అదేవిధంగా మెటల్ బ్యాష్ ప్లేట్ కూడా ఇక్కడ ఆఫర్ చేశారు. బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అసలు హ్యూజ్ కార్నర్ ఎలా ఎంటర్ అవ్వాల్సిందో ఇండియాలో యాక్చువల్గా 401తో ఎంటర్ అవ్వాల్సింది. బట్ ఎనీవే అయిపోయింది. ఇప్పుడైతే ఒక మంచి ప్రోడక్ట్ని మనకి మళ్ళీ తీసుకొస్తున్నారు, ఒక మేజర్ కంబ్యాక్ లెక్క, అదొకటి గమనించాలి. అండ్ మీరు చూసారంటే ఈ చాసీ టు స్వింగ్ ఆర్మ్ని ఒక కనెక్ట్ చేసే ఎలిమెంట్గా ఉంటుంది మన ఆఫ్సెట్ మోనోషాక్. దీనివల్ల బండి ఒక హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ చాలా పక్కాగా, చాలా రీఅష్యూరింగ్గా ఉండబోతుంది. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ నాట్ ఓన్లీ లుక్స్ లైక్ ఒక మంచి క్రాఫ్ట్స్మెన్షిప్ లెక్క, అంటే చాలా ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ లెక్క మాత్రమే కాదు, ఫంక్షనల్గా కూడా మనకి రిజిడిటీ అండ్ బ్యాలెన్స్ని పక్కాగా మెయింటైన్ చేసి మనకి మంచి హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ని ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా వెనకాల మనకి 150 సెక్షన్ సేమ్ పిరెల్లి స్కార్పియన్ టైర్ ఆఫర్ చేశారు. చూడడానికి చాలా చాలా రగ్గెడ్ ఫీల్ని మనకి ఆఫర్ చేస్తుంది. స్పోక్ వీల్స్, స్పోక్ రిమ్స్ కూడా మనకి ఆ ఏజ్ ఓల్డ్ ఏదైతే 60s, 70sలో వచ్చే వెహికల్స్ ఉన్నాయో అటువంటి ఒక బ్లెండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ అండ్ నియో రెట్రో స్టైలింగ్ని మనకి పరిచయం చేస్తుంది. అండ్ టెయిల్ ల్యాంప్ చూసినట్లయితే మనకి సేమ్ టెయిల్ ల్యాంప్ లేఅవుట్ ఇచ్చారు. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. అప్పటికి కూడా చాలా అందంగా ఉండేది. ఇప్పటికీ ఇది రెస్ట్ ఆఫ్ ద డిజైన్ని పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తుంది. నాకు నచ్చిన ఒకే విషయం ఏంటంటే ఈ గ్రాబ్ రైల్ అండి. మొత్తం డిజైన్లో అసలు ఇది దరిద్రంగా కనిపిస్తుంది. ఫస్ట్ నేను కొన్నట్లయితే దీన్ని తీసి అవతల పడేస్తాను. అండ్ ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు, మేబీ మన ఇండియన్ రూల్స్ ప్రకారంగా గ్రాబ్ రైల్ కంపల్సరీ ఉండాలి కాబట్టి వాళ్ళు దీన్ని ఆఫర్ చేసినట్టున్నారు. ఇంతకుముందు 250లో కూడా వాళ్ళు దీన్ని తీసేసి ఒక బ్యాడ్జింగ్ ఇక్కడ వచ్చేది స్వాట్ పిలన్, విట్ పిలన్, అది వాళ్ళు కాంప్లిమెంటరీగా వాళ్ళు ఆఫర్ చేసేవాళ్ళు. సో ఇండైరెక్ట్గా వాళ్ళు దీన్ని తీసేయమని రికమెండ్ చేసేవాళ్ళు. సో అది మీ ఇష్టం, మీరు ఉంచుకోవచ్చు. ఎవరైతే డిజైన్ ఇది ప్రిఫర్ చేస్తారో వాళ్ళకైతే ఆ బ్యాడ్జ్ వాళ్ళు ఇస్తే బాగుండని నా ఒక అభిప్రాయం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం సీట్ హైట్ గురించి మనము మాట్లాడుకున్నాము. ఆల్రెడీ 820mm సీట్ హైట్ అని నేను చెప్పాను. సో ముందు 842mm ఉండేది. సో 22mm తగ్గించారు. సో కూర్చోడానికి మనకి ఎర్గనామిక్స్ అనేది ఇలా అనిపిస్తుంది అనమాట. నేను దగ్గర దాపు జస్ట్ బిలో 5'7" అనమాట. సో నా హైట్కి 2 కాళ్ళు కిందికి కంప్లీట్గా ఫ్లాట్ ఫుట్ చేయలేను, కానీ ఒకటి ఫుట్ పెగ్ పైన పెట్టుకుంటే ఇంకోటి ఫ్లాట్ ఫుట్ ఈజీగా చేయగలుగుతాను. అండ్ కంట్రోల్ చాలా ఈజీగా ఉంది. నాకు హ్యాండిల్ బార్ విత్ ఇన్ రీచ్ ఉంది. వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, అది కూడా చాలా మంచి విషయము, స్టెబిలిటీ కోసము, ఆ కాన్ఫిడెన్స్ కోసము. ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే మనకి హ్యాండిల్ బార్ స్క్రాంబ్లర్కి కొంచెం యూజువల్లీ టాల్ హ్యాండిల్ బార్ ఇస్తేనే మనము నిల్చొని నడిపేయగలుగుతాము. ఎందుకంటే
టైర్స్ పిరెల్లి స్కార్పియన్ టైర్స్ ఇచ్చినప్పుడు ఎవరన్నా ఆఫ్ రోడింగ్ వుడ్స్లో ఫారెస్ట్లో చేయాలనుకుంటారు, అంత కేపబుల్ టైర్స్ అనమాట. కానీ దీంట్లో మనకి నార్మల్ స్ట్రీట్ ఫైటర్కి ఇచ్చే హ్యాండిల్ బార్ ఇచ్చారు. సో అదొక విషయం మనము వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో మేబీ టాలర్ హ్యాండిల్ బార్ ఒక యాక్సెసరీ లెక్క ఆఫర్ చేయడానికి. లీవర్ ఫీల్ అంతా బాగానే ఉంది, కానీ మనకి అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడింది. అది ఒక గొప్ప విషయము, అది ఒక వాల్యూ ప్రపోజిషన్ అనమాట. నెక్స్ట్ ఫుట్ పెగ్స్ చూసినట్లయితే మనకి స్లైట్లీ రేర్ సెట్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు క్యానియన్ కార్వింగ్ ఈజీగా చేయడానికి. అదొక విషయం మీరు గమనించాలి, ఎందుకంటే సెంటర్ సెట్ కానీ ఫార్వర్డ్ సెట్ ఉంటే మనం ఈజీగా బండిని ఫ్లిక్ అరౌండ్ చేయలేము, మనూవర్ చేయలేము. సో స్లైట్లీ రేర్ సెట్ ఫుట్ పెగ్స్ మనకి కమిటెడ్ స్పిరిటెడ్ రైడింగ్ కోసం మనకి చాలా సహాయపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అండి. సో గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు. సో మోర్ దెన్ సఫిషియంట్ మనం స్లైట్ ఆఫ్ రోడింగ్ చేయడానికి. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేయొచ్చా లేదా కాదు, కానీ బేసిక్ ఆఫ్ రోడింగ్ డర్ట్ రోడ్స్లో మనము ఎంజాయ్ చేయొచ్చు ఈ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్తో. అండ్ డైలీ యూస్కి అయితే మన స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ తగిలే ఇష్యూనే రాదు అసలు, ఎందుకంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ వాళ్ళు ఆఫర్ చేశారు. సస్పెన్షన్ ట్రావెల్ కూడా 151 mm సస్పెన్షన్ ట్రావెల్ ముందు, వెనకాల 161 mm సస్పెన్షన్ ట్రావెల్ ఆఫర్ చేశారు. ఇప్పుడు ఇది సేమ్ యాజ్ విట్పిలన్ 250 అండి. సో మనకి యూజువల్లీ స్క్రాంబ్లర్ అంటేనే మనకి సస్పెన్షన్ ట్రావెల్ ఇంక్రీజ్ చేయాలి, అప్పుడే అది ప్రాపర్ స్క్రాంబ్లర్ అని మనం పిలవచ్చు. అండ్ 19 inch వీల్ అయినా ముందు ఇవ్వాలి. సో ఇది 19 inch వీల్ ఇవ్వలేదు, సస్పెన్షన్ ట్రావెల్ పెంచలేదు. నార్మల్ ఒక రోడ్ స్టార్ లెక్కనే వాళ్ళు దీన్ని సస్పెన్షన్ ట్రావెల్ అంతా దీనిలో మెయింటైన్ చేశారు. సో బేసిక్గా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఒక డైలీ యూజ్ వెహికల్నే ఒక వర్సటైల్ వెహికల్గా ముందు తీసుకొస్తున్నారు. అంటే మీరు డైలీ ఆఫీస్కి తీసుకెళ్ళొచ్చు, మీరు ఫ్రెండ్స్తో వీకెండ్ రైడ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా ఆఫ్ రోడింగ్ డేస్ ఉంటే డర్ట్ ట్రాక్స్ ఏమన్నా డర్ట్ ట్రాక్ డే ఉంటే మీరు అక్కడ కూడా పోయి ఎంజాయ్ చేయొచ్చు బైక్ని. అలా ఒక ఆల్రౌండ్ కేపబిలిటీతో ఈ వెహికల్ని ముందుకు తీసుకొచ్చారని చెప్పదలుచుకుంటాను. స్పీడో కన్సోల్ చూసినట్లయితే నేను చాలా భయపడింది ఏంటంటే సేమ్ కేటీఎందే అక్కడ కట్ చేసి కాపీ పేస్ట్ చేస్తారేమో అనుకున్నా, కానీ అలా ఏం చేయకుండా దీనికంటూ ఒక డెడికేటెడ్ కన్సోల్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆఫర్ చేశారు. బికాజ్ ఈ బ్రాండ్ డిజర్వ్ చేసేది ఒక యూనిక్ ఇదనమాట ఎలిమెంట్. సో అలా విధంగా మనం చూసినట్లయితే కలర్ టీఎఫ్టీ కన్సోలే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడో కన్సోల్, టాకోమీటర్ డిఫరెంట్గా ఇచ్చారు, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఏబిఎస్ మోడ్, ఎంటీసీ మోడ్ అండ్ రైడ్ మోడ్ అనేది మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఆ విషయం మీరు గమనించవచ్చు. అండ్ రేంజ్ కూడా ఎంత ఉందనేది మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. సో అదొక యూస్ఫుల్ ఫీచర్ అని నేను నమ్ముతున్నాను. ఇంకోటి మనం దీంట్లో మెయిన్ మెనూకి వెళ్ళినట్లయితే మెయిన్ మెనూలో మనకి డిఫరెంట్ ఇది ఫంక్షన్స్ ఉన్నాయి. మోటార్ సైకిల్, బైక్ ఇన్ఫోలో మనకి ఫ్యూయల్ రేంజ్, బ్యాటరీ టెంపరేచర్, ఓడోమీటర్, సర్వీస్ ఇంటర్వెల్, వార్నింగ్స్ ఇవన్నీ మనకి ఆఫర్ చేయబడ్డాయి. అదేవిధంగా ట్రిప్ ఇన్ఫోలో మనకి యావరేజ్ స్పీడ్ కానీ యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్ కానీ ఇవన్నీ మనకి ఆఫర్ చేయబడింది అనమాట. స్పీడ్ కంట్రోల్ అనేది ఆల్మోస్ట్ క్రూజ్ కంట్రోల్ లెక్క ఉంది. సో మనం అది క్రూజ్ కంట్రోల్ పనిచేస్తుందా లేదా మన రైడ్లో మనం చెక్ చేసి చూద్దాము. అండ్ ఇదే కాకుండా జనరల్ సెట్టింగ్స్లో చూసినట్లయితే క్విక్ సెలెక్టర్, షిఫ్ట్ లైట్ ప్రోగ్రామింగ్, ఏ ఆర్పిఎంలో షిఫ్ట్ లైట్ వెలగాలనేది మనం చూసుకోవచ్చు. క్లాక్ అండ్ డేట్ అండ్ యూనిట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఫంక్షన్స్లో మనకి ఈజీ షిఫ్ట్ ఉంది. ఈజీ షిఫ్ట్, స్పీడ్ కంట్రోల్ ఇవి రెండు మనకి ఆన్ చేయబడే ఉన్నాయి, ఎందుకంటే ఇది మనకి మోటార్ సైకిల్లో కూడా దీంట్లో కూడా మనకు ఉన్నాయి అనమాట. ఇక్కడ రైడ్ మోడ్ ఉంది. దీంట్లో మనం వెళ్ళినట్లయితే రైడ్ మోడ్లో ఎక్కువ మోడ్స్ ఇవ్వలేదు, ఒకటే స్ట్రీట్ మోడ్ ఉంది, అదొకటి గమనించాలి. ఏబిఎస్ మోడ్లో వెళ్తే మనకి రోడ్ మోడ్ ఉంది, ఆఫ్ రోడ్ అంటే సూపర్ మోటో మోడ్ ఉంది. ఎక్కడైతే మనకి రెడ్ ఉంటే ఇది వెనకాల ఏబిఎస్ ఆఫ్ అయిపోతుందని అర్థం, ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే ఏబిఎస్ పనిచేస్తుంది. సో రోడ్ మోడ్లో పెట్టుకుందాము. అలానే ఎంటీసీ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ చూసినట్లయితే ఆన్లో ఉంది, లేదంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసేస్తే వెనకాల వీల్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో ఇది ఆన్లోనే పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈజీ షిఫ్ట్ అంటే క్విక్ షిఫ్ట్ ఆన్ ఆఫ్ మనము ఇష్టం అనమాట. ఆన్ చేసి పెట్టుకుంటే మనకి చాలా హ్యాసిల్ ఫ్రీ, ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్. అంటే క్లచ్ యూజ్ చేయకుండా మనకి గేర్ షిఫ్ట్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ డిఫాల్ట్ ఓకే. దీంట్లో ఎటువంటి థీమ్స్ అనేది మనకి ఇవ్వలేదు, ఒకటే ఇది మనకి ఆఫర్ చేశారు. సో అది మనం గమనించాలి. సో దీంట్లో మనం బ్యాక్ వెళ్ళిపోతే
మనకి హోమ్ పేజ్కి మనం వచ్చేస్తాం. స్విచ్ గేర్ మనం చూసినట్లయితే మంచి టాక్టైల్ ఫీల్ ఉన్న బటన్స్ ఇచ్చారు. హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఇక్కడ ఆఫర్ చేశారు. నేను చెప్పినట్టు అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు క్లచ్ అండ్ బ్రేక్కి, అదొక గొప్ప విషయం. ప్లస్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే 43mm WP Apex సస్పెన్షన్ చెప్పానో, ఏదైతే డ్యూక్ 390లో మనకి కంప్రెషన్ రీబౌండ్ అడ్జస్ట్మెంట్ వస్తుందో క్లిక్స్తో పాటు, సో అది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. అది కూడా ఒక వెరీ గుడ్ వాల్యూ యాడెడ్ ప్రపోజిషన్ అని చెప్పదలుచుకుంటాను. ఈ సెగ్మెంట్లో ఇటువంటి ఫీచర్స్, ఇటువంటి అడ్జస్ట్మెంట్, కస్టమైజేషన్ ఆప్షన్స్ వేరే ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఆఫర్ చేసలేరు. అదేవిధంగా ఆఫ్సెట్ మోనోషాక్ కూడా మనకి ఇక్కడ 2 రీజన్స్ కోసం ఇవ్వబడింది. ఒకటి సీట్ హైట్ని లోవర్ చేయడానికి, ఇంకోటి లార్జర్ ఎయిర్ బాక్స్ని హౌస్ చేయడానికి, అండ్ ఇది ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్తో పాటు మనకి వస్తుందన్నమాట. సో ఇది అండి హ్యూష్క్ వర్ణ ఒక ఓవర్ వ్యూ. నెక్స్ట్ బండిని రైడ్ చేయబోతున్నాం. అన్న ఏమన్నారు, హ్యూష్క్ అన్నారా ఇష్క్ అన్నారా అంటే, ఇష్క్తో హ్యూష్క్, హ్యూష్క్తో ఇష్క్ అవ్వకుండా ఉండాలంటే, లేకపోతే అవ్వాలంటే బండిని రైడ్ చేసి చూడొచ్చు. మీరు అన్న కన్ఫ్యూజ్ చేస్తారనుకోకండి, బండిని మీరు KTM షోరూమ్స్లో మీరు దీన్ని చూడొచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదేవిధంగా బండి యొక్క రైడ్ రివ్యూ ఎలా ఉంది, రియల్ వరల్డ్ కండిషన్స్లో బండి ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం. బండి యొక్క ప్రైస్ ఏమో 2.92 lakhs ఎక్స్ షోరూమ్. ఆ ప్రైస్కి ఆల్మోస్ట్ అంత ఎక్విప్మెంట్ కూడా మనకి దీంట్లో సేమ్ 390 డ్యూక్లో ఏదైతే ఫీచర్స్ ఇచ్చారో అంతా కూడా దానికంటే ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే పిరెలి స్కార్పియన్ టైర్స్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది, అండ్ అది 3,10,000. సో 20,000 తక్కువకి ఇటువంటి ఎక్విప్మెంట్, ఇటువంటి ప్రపోజిషన్ రావడం అన్బిలీవబుల్ అనమాట. అదేవిధంగా బండి మైలేజ్ కూడా దగ్గర 30 km/లీటర్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ 25 వచ్చినా కానీ ఒక 400cc బైక్కి మోర్ దెన్ ఇనఫ్. సో ఇప్పుడు మనం బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది రియల్ వరల్డ్ కండిషన్స్లో, ఇప్పుడు మనం లెట్స్ హిట్ ద రోడ్ నౌ.